శ్రీమాం దుద్ధ తిరుపతాంబ త్రిలోక పూజిత పరమ పునీత కరుణాభరిత శ్రీ తిరుపతాంబ శ్రీమాత త్రిలోక పూజిత శ్రీమాత శ్రీ తిరుపతాంబ శ్రీమాత త్రిలోక పూజిత శ్రీమాత వరప్రసాదిని వాంఛిత ఫలదా శివరామాత్మజ భవ వినాశిని శ్రీ తిరుపతాంబ శ్రీమాత త్రిలోక పూజిత శ్రీమాత శ్రీ తిరుపతాంబ శ్రీమాత త్రిలోక పూజిత శ్రీమాత భక్తి యోగ ప్రియ కర్మయోగ ప్రియ అదేవిధంగా పసుపుడేలు సాక్షాత్ మహాలక్ష్మికి వరుణ ఇస్తూ ఉన్నారు. ఆవాహయామి ఆసనం పరికల్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం వస్తారు. వచ్చి ఆయనకి పానకాలు వేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారి మిశ్రమాన్ని మధుపర్కంగా భావించి ఆ మధుపర్కాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓం రాష్ట్రపతస్యాచార్య సందేమాధ్వజో జగము రాష్ట్రపతాధ్వజో శమో తిరుపతమ్మ శ్రీ తిరుపతమ్మ మముగావరావా శ్రీ తిరుపతమ్మ శ్రీ తిరుపతమ్మ శ్రీ తిరుపతమ్మ మముగావరావా శ్రీ తిరుపతమ్మ శ్రీ తిరుపతమ్మ శ్రీ తిరుపతమ్మ మముగావరావా శ్రీ తిరుపతమ్మ శ్రీ తిరుపతమ్మ శ్రీ తిరుపతమ్మ మముగావరావా శ్రీ తిరుపతమ్మ తిరుపతి మాండవ్య గోత్రోద్భవులు సునీల్ దత్త కృష్ణప్రియాదేవి శ్రీజా దంపతులు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ సమయమందు స్వామివారికి అమ్మవారికి సమర్పించినటువంటి పట్టు మధుపర్క ద్రవ్యం ఏదోవత్స్యావసవిధ ప్రథమే ఏదోవత్స్యావసవిధ ప్రసవే అస్మినోర్బాహుభ్యాం పూష్ణ్యం పరమమన్నాద్యం వీర్యం వీర్యం తేనాహం మధునా మధువ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన బలవామాగుదేన. అమ్మవారికి కంకణ ధారణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైనా మనుష్యుల వివాహాల్లో స్వామివారికి అధికార సాంప్రదాయం ప్రకారం కళ్యాణానికి నాందిగా దేవతామూర్తులు కాబట్టి స్వామివారి చేతికి అమ్మవారికి చేతికి కంకణ ధారణ కార్యక్రమం చేస్తున్నారు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 గోవిందాన ధ్యాన సావధాన. ఓం లీలా
త్రిజగన్మాత త్రిగుణ విరహిత మాత సద్గుణ భరిత తిరుపతి మాత త్రిజగన్మాత త్రిగుణ విరహిత మాత సద్గుణ భరిత తిరుపతి మాత త్రిజగన్మాత త్రిగుణ విరహిత మాత సద్గుణ భరిత తిరుపతి మాత త్రిజగన్మాత త్రిగుణ విరహిత మాత సద్గుణ భరిత దురిత వినాశిని కరుణావాహిని దురిత వినాశిని కరుణావాహిని దురిత వినాశిని కరుణావాహిని మంగళం సావధాన సుముహూర్తే సాధారణ ృద్యావదోభ్యద్వయం కృత్వాత్మానమవాదరక్షితితలే యోగో జదుద్దా హరి సత్రీమాన్ జగదే సన్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన రాజేంద్రో రణరంగరాజ విజితానేకాసురో భాసురా కారో రావణ కోటి ఖండన పటు కోదండ దీక్షా గురు సీతేశ సుర సజ్జనామన కరో రామావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళము గాధేజానజర నిజాజర మధో ప్రాణభర్త మగద్రాదామోలిజరంగలం श्रीलक्ष्मीर्वनजालय वसुमती वारायिणी वैष्णवी वैदेही वरदा रमा भगवती सर्वेश्वरी మధ్యప్రదేశ్ గోవింద 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 ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా విశోభో వృషావసి అదో ఇంద్రకేవనిర్విషా బలిహృతస్కరతు గుణజీర నిక్షేపణము స్ముహూర్తస్తు శ్రీవైకలము అత్రాగచ్చ మహాదేవి పాతివ్రత్య మహారథి ఆపద్బాంధవీ దేవి తిరుపతాంబ మంగళము స్వామివారి యొక్క గుణజీర నిక్షేపణ పూజా కార్యక్రమం పరిసమాప్తమైంది. ముందుగా మాఘమాసము అందున పౌర్ణిమ, అందులో మాఘమాసానికి విష్ణు పూజలు ఎక్కువగా చేస్తే చాలా పుణ్య ఫలితం వస్తూ ఉంటుందంట. ఆ యొక్క విష్ణుమూర్తి అనుజ్ఞతో పుట్టింది ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టింది ఎవరు? కార్యక్రమం జరుగుతూ ఉంది. చక్కగా ఆచార్య స్వామి చక్కగా వేదాధ్యయనం ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం మనమందరూ కూడా. ఏమిటయ్యా అంటే అది కన్యాదానం. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి తరపున మాత్రమే అంటారు. శాస్త్రంలో ఏం చెప్తున్నా అంటే కన్యాదానం అని చెప్పించారు. అద భగవతో మహాపురుషస్య పలానా చోట ఉన్నాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతలాది పాతాలాది ఊర్ధ్వలోకంలో భూలోకం అష్టదిగ్బాలకులు, అలాగే అష్టదిగ్ధంతులు, అలాగే మా చుట్టూ ఉండే సముద్రాలు అన్నీ కూడా ఈ మహాసంకల్పం అనేటువంటి ఈ సంకల్పంలో అవన్నీ జరుపుకుని పలానా చోట ఉన్నాం, పలానా రాష్ట్రంలో ఉన్నాం, పలానా సమయంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాం. ఆ కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన మహాసంకల్పం జన్మలు కానీ, అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి జన్మ గాని, ఏదన్మనిచ రహస్య ప్రకాశేచ తెలిసి గాని తెలియక గాని దశ పూర్వేశాన్ అంటే ఆ పాపాలన్నీ కూడా సర్వేషాం పితృనాం పితృలోకాలంటే మనకు ముందు జన్మించినటువంటి వాళ్ళు ఏవైతే ఆపాతము సంఘాతము ఇలా నరకాల్లో వివిధమైనటువంటి శిక్షలు ఉంటాయంట. అంటే కుంభిపాకం అంటే అందరికి తెలుస్తూ ఉంటుంది. అపరిచిత సూత్రము అంటే ఒక తాడును పట్టుకొని అటొక ఎమబట్టుడు ఇటో ఒక ఎమబట్టుడు పట్టుకొని మధ్యలో తాడుకి మనం వేసి లాగుతూ ఉంటారు. అలాగే కాలసూత్రం అంటే ఎక్కువగా పాములు ఉన్న చోట్ల మనందరికి పడేస్తూ ఉంటారు. ఇలా వివిధమైనటువంటి ఇచ్చేటువంటి సాహిత్యం అంటే భగవంతుల్లో మన యొక్క ఆత్మ పరమాత్మ యందు నిక్షిప్తం అవుతుందట. అటువంటి గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఈ కన్యాదానం. ఆ కన్యాదానం ఎలా చేయాలి?
వారింటిలోన కూతురైతివే కాకాని వారింటికి కోడలైతివే కొల్లా వారింటిలోన కూతురైతివే కాకాని వారింటికి కోడలైతివే అమ్మ తిరుమలేశుడిచ్చినట్టి దివ్యమైన వరము నీవు వరములిచ్చి కరము పట్టి ఏమని మమ్మ జన్మని జన్మని సుహాసిని జన్మ ప్రాప్తి ఆ యొక్క మంగళ మధ్యనాథ ప్రబోధిని శ్రియం దేవీమగ్వయేన్మిదామిరణ్య ప్రాకారామాత్రాంజ్వలంతి నృప్తాన్ తర్పయంతి స్థితాం భక్తవర్ణాగ్వాభిహోమగ్వయేమదగకీర్తిజమనినాథః ఆదుర్భూతోస్మిరాష్ట్రేస్మిల్కీర్తివృద్ధిర్దదాతు మే అభూతివసమృద్ధిజీచినీ శ్రీగౌ సర్వభూతానాం త్వావిహోమగ్వయే శ్రియౌ పద్మాదనద్దా విపులగణితటే పద్మభద్రాయదాక్షి గంభీరావర్తనా విస్తర వర్ణవతా శుభ్రవస్త్రోత్తరీయ ఇరగవోస్తు తే మహాదేవి సర్వమంగళ గోవింద 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 గోవింద